గీత కార్మికులకు 10 లక్షల రూపాయల ప్రమాద ఎక్స్ గ్రేషియా పెన్షన్ బీమా మరియు అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలని మూకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని బిఎంకే ఫంక్షన్ హాల్లో గౌడ జన హక్కుల పోరాట సమితి మూకుదెబ్బ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గీత కార్మికులకు టీసీఎస్ టీఎఫ్టీ లైసెన్సులను వెంటనే జారీ చేయాలన్నారు. లైసెన్సులు లేక తాటి చెట్లపై నుంచి పడి మరణించిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా బీమా సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గీత కార్మికులు దరఖాస్తు చేసుకున్న టీసీఎస్ టీఎఫ్టీ లైసెన్సులను 30 రోజుల్లోగా జారీ చేసే విధానాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 50% లైసెన్సులను గౌడ సమాజానికి కేటాయించాలని, జీవో నెంబర్ 560ను పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రతి గ్రామంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి తాటి, ఈత, గిరకతాళ్లు వనాలకు అభివృద్ధి చేయాలన్నారు. గీత కార్పొరేషన్ అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించాలని, తాటి చెట్లు ఎక్కడానికి ఆధునిక భద్రతా పరికరాలు, పనిముట్లు ఉచితంగా అందించాలన్నారు. కళ్ళు సమాజ ఆహార పానీయం కాబట్టి దానిని ఎక్సైజ్ శాఖ నుంచి పరిధి నుంచి తొలగించి ఫుడ్ అండ్ బెవరేజెస్ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్నారు. గీత కార్మికులపై పోలీస్, ఎక్సైజ్ శాఖల వేధింపులను పూర్తిగా నిలిపివేయాలని, నీరా పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించి గౌడ యువతకు ఉపాధి, నైపుణ్యాల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా ప్రకటించాలని, ఏజెన్సీ ప్రాంత గౌడులకు ఎస్టీ సర్టిఫికేట్లు మంజూరు చేసి వారి రాజ్యాంగ హక్కులను ప్రభుత్వం పరిరక్షించాలన్నారు. జనాభా ఎంతైతే అంతే వాటా అనే సూత్రం ప్రకారం అన్ని రాజకీయ పార్టీ గౌడ సమాజానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధి స్థానాల్లో సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ గౌడ ఎమ్మెల్యేలకు ఆబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అట్లా ఇచ్చినట్లయితేనే ఒక గౌడ కులం బీసీ పేరు మీద మరి మా వాళ్ళకి ఏదైతే పదవులు ఇస్తున్నారో, మరి బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ ఇచ్చినందుకు గర్వపడుతూనే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా బీసీ సంక్షేమ శాఖతో పాటు ఆబ్కారీ శాఖను పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదా అదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎమ్మెల్సీ ఉన్నాడు కనుక మరి ఆయన మంత్రి ఇచ్చి మరి ఆబ్కారీ శాఖ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు సభాధ్యక్షులు మేము కలిసి పనిచేసిన చాలా మంది మేము ఆయన దగ్గర పనిచేసినాం అని చెప్పేసి చేసుకుంటున్నారు. కానీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా మరి ఎసోటోలైనా కానీ కన్విన్స్ చేసి మరి పనులు చేయించడంలో ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి ముందున్నది. అదే విధంగా ఈ ప్రభుత్వం మరి లాస్ట్ గవర్నమెంట్ లో శ్రీనివాస్ గౌడ్ గారు చాలా చొరవ తీసుకున్నారు. ఒక కార్యకర్త లాగా, ఒక గీతా కార్మికులు, ఆయన ఉద్యోగస్తులైన కూడా గీతా కార్మికులు లాగానే మరి ముందుండి చాలా సమస్యలు సాల్వ్ చేసింది. మరి ఇప్పుడు కూడా అంటే ఏది కూడా ఏ కమ్యూనిటీలో పరంగా ఈ యొక్క మంత్రి పదవులు వస్తుంటాయి బీసీలకు కమ్యూనిటీ పరంగా. మరి అదే విధంగా అన్నగారు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ పరంగా మళ్ళీ గౌడ బిడ్డ అని చెప్పేసి వారికి ఆ కుల ప్రాధాన్యతతో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మీరు శ్రీనివాస్ గౌడ్ గారితో పోటీ పడి ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చేయాలి. ఎందుకంటే మీకు ఆ సత్తా ఉన్నది. కాలేజీలో కూడా మీరు పోరాటం చేస్తున్నారు. కాకపోతే దయచేసి గీతా కార్మికులకు శ్రద్ధ వహించాలని చెప్పేసి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరి మహేష్ గౌడ్ గారు కూడా మరి అలా పిసిసి ప్రెసిడెంట్ అయినారంటే దీని ప్రభావం అవుతున్నది. ఇక్కడ గీతా కార్మికులు చాలా శక్తివంతము, ఈ కమ్యూనిటీకి ఇవ్వాలా, బీసీకి ఇవ్వాలా అని వచ్చినప్పుడు మరి మహేష్ గౌడ్ గారు వాళ్ళ యొక్క పనితనం ఉన్నా కూడా అరికట్టడం కొరకు చేస్తున్నటువంటి కార్యాచరణ కనుక ఆ ప్రమాదం అరికట్టాలంటే ఎవరైతే తాడి చెట్లు పైకి వరకు ఎక్కి వృత్తిని కొనసాగిస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎక్సైజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి సేఫ్టీ మోకులను ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా ఏదైతే ప్రభుత్వం ఈ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమం చేయడం కొరకు
మరో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సకల జనుల సమ్మె కొనసాగిందో రాజకీయ పార్టీలకు అర్థంగా ఈ ఉమ్మడి పోరాటాల కీలైనటువంటి ఈ పాత కరీంనగర్ ఇప్పుడు ఏదైతే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ మేము ఇక్కడ ఎంచుకోవడం ప్రధాన కారణం మా పెద్దలు గౌరవనీయులు దేశీ చిన్నమల్లయ్య గారు ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గాని 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఒక నాయకుని ప్రాంతం నుంచే పాపన్న పోరాటం చేసిన ప్రాంతం నుంచే మోకు దెబ్బ మరో పోరాటాన్ని కార్యాచరణ సిద్ధం చేయడం కొరకు మాత్రమే ఈ హుస్నాబాద్ లో ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు గత ప్రభుత్వంలో చాలా వరకు మన పార్టీలతో విమర్శలు కాదు, శ్రీనివాస్ గౌడ్ టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ సమస్య తీసుకెళ్లినా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే గౌడ గీత కార్మికుల సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు ఉండే. మరి వాళ్ళ మా పెద్దలు చాలా మంది కూడా మా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ అన్న ఉన్నాడు, మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న ఇదే నియోజకవర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. కానీ గౌడ గీత కార్మికుల సమస్యల పైన, గౌడ గీత కార్మికులు ఇచ్చిన హామీల అమలు పైన, గౌడ కార్మికుల గౌడ కుల ఆత్మ గౌరవమైనటువంటి సర్వేపేట ఏదైతే పాపన్న జనగామ జిల్లా ప్రకటించడంలో కొంత మరి వాళ్ళు స్పందించడం లేదు. మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ వేదిక నుండి. మా విజ్ఞప్తి మేరకు ఈ రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వై పాపన్న జిల్లా నామకరణ జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయడం జరుగుతుంది. మా ఉద్దేశం అయ్యప్పని కాదు, మాకు రావాల్సినటువంటి హక్కులను అడుగుతా ఉన్నాం. కనుక గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఏదైతే ఈ సమావేశం పెట్టుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్తా ఉన్నా, ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఇది రాజకీయ పార్టీ కాదు బిడ్డ అని తెలుసుకోవాలని చెప్తా ఉన్నా. నేను ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల బెదిరింపులు ఈ గౌడ సర్వాయి పాపన్న వారసులుగా చెప్తా ఉన్నా. నేను ఒక గీతా కార్మిక కుటుంబం నుంచి వచ్చి సర్వాయి పాపన్న వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి నేను ఇలా నా గౌడ జన హక్కుల కోసం పోరాటం ఈ హుస్నాబాద్ నుంచి స్టార్ట్ చేసాం బిడ్డ. ఇలా నువ్వు గ్రామాలలో మా మీద విషం జిమ్మి నా కార్మికులను రావాల్సిన నా కార్మికులను అడ్డుకున్నంత మాత్రాన ఈ సమావేశం విజయవంతం అవుతుంది అని చెప్పదలుచుకున్నాను. నేను ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఒక పక్క హరితహారంలో మా ఇంతకుముందు అధ్యక్షులు మాట్లాడినట్టు మరి మా ఈత చెట్లు తాడి చెట్లు నాటి మా వృత్తిని కాపాడింది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఒక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాటి ఈత చెట్లను మరి రైతులు నరికివేస్తా ఉన్నారు. అదే విధంగా తాటి చెట్లు ఈత చెట్లు ఇలా మొగిలో పురుగులు పడి చనిపోతా ఉన్నాయి. అందులో ఉదాహరణ చెప్తా నేను. ఈ నియోజకవర్గంలోని కోయడ మండలంలో కూరెల గ్రామం ఉంది. ఆ కూరెల గ్రామంలో దాదాపు ఒక 4000 చెట్లు తాటి చెట్లు ఉంటే ఇలా 2000 చెట్లు మొగుల్లో పురుగులు పడి ఇలా చనిపోతే నా గీతా కార్మికుల రేపు భవిష్యత్తు ఏంటిదని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే మా అన్న చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఈ గౌడ సమస్యల పట్ల అవగాహన ఉన్న మంత్రి ఎవరైనా జూపల్లి కృష్ణారావు. కనీసం ఒక్కనాడు నా కులబాలో ఈ రాష్ట్రంలో గీతా కార్మికుల సమస్యలు మాట్లాడినావా? అసలు నువ్వు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కదా, నీకు గీతా కార్మికుల సమస్యనే తెలియదు. నేను అడుగుతా ఉన్నా ఈ జూపల్లి కృష్ణారావు గారిని, ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారిని, అయ్యా ఒకసారి నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఏ కమ్యూనిటీ అయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నా కార్మికుల నువ్వు ఏదైతే మంత్రిగా ఉన్నావో ఆ సమస్యల పైన దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇలా ఈ రాష్ట్రంలో నా గీతా కార్మికుడు తాడి చెట్టెక్కి మరి అలా ప్రాణోపితంగా చెట్టెక్కి కిందికి దిగే వరకు మరి బతుకుతామా చనిపోతామా అన్నటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి మేము ఇలా తాడి చెట్టు నుంచి పడి చనిపోయినా, కాలు చేలు విరిగి అంగవైకల్యంతో మంచాల మీద ఉన్నా ఇలా ఈ రాష్ట్రంలో మెడికల్ బోర్డు అనేది